ఫస్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎవరంటే మదన్ మోహన్ సార్. ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి సారే మనకు క్రమశిక్షణ అనేది చెప్పేది ఫస్ట్ మదన్ మోహన్ సార్. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భయపడేది మీకే సార్. ఫస్ట్ స్కూల్లో ఎక్కువగా భయపడేది అంటే మదన్ మోహన్ సార్. సార్ అప్పట్లోనే మన స్కూల్కు గోడల పైన కొటేషన్స్ రాసేవాడు. ఆ కొటేషన్స్ ఎట్లా అంటే అనిల్ ఇంతకుముందు చెప్పినట్టు శిల్పి చెక్కితేనే శిల్పం అవుతుంది, ఆ శిల్పి ఎంతో అనుభవంతో ఉండాలి అనే మాటలు సార్ గారు చెప్పారు. వజ్రం సాన పడితే కానీ కొటేషన్ ఉంటాయి సార్. అది ప్రకాశించదు అనేది కొటేషన్ ఉంటాయి సార్. ఆ కొటేషన్స్ మీ వల్లనే మేము ఇన్స్పైర్ అయినట్టు మేము భావిస్తున్నాం సార్ 100%. ఎందుకంటే వేరే స్కూల్లో అటువంటి కొటేషన్స్ ఎక్కడ కూడా కనిపించాయి మనం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూస్తే అసలు గవర్నమెంట్ స్కూల్స్లో ఏ ఒక్క పిల్లలు కూడా వెళ్ళడం లేదు. అప్పుడు మనకు ఆ కాలంలోనే మనకు మంచి విద్యను అందించిందంటే మనకున్న బెస్ట్ టీచర్స్ వీళ్ళే అని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. 10th క్లాస్లో జ్యోతి మేడం క్లాస్ టీచర్ మాకు. హెడ్ మాస్టర్ సత్యనారాయణ సార్ అంటే జ్యోతి మేడమే క్లాస్ టీచర్ అనుకుంటున్నాను. మేడం టై షూస్ బెల్ట్ ఏది లేకుండా కూడా క్లాస్లోకి వెళ్ళి వెళ్ళిపో అని చెప్పేది. గర్ల్స్ అందరూ సిన్సియర్స్ మేడం, బాయ్స్ అందరూ డుమ్మ అన్నట్టు. ఫస్ట్ రోజు ఏం చేశారు మేడం, వేసుకురాని వాళ్ళందరినీ బయటకు పంపించి వేసుకొచ్చిన వాళ్ళని మాత్రం క్లాస్ చెప్పి వాళ్ళకి చెప్పింది. సెకండ్ డే ఏం చేసాం, సెకండ్ డే కూడా వేసుకురాలేదు మేడం, వెళ్ళిపోమని బయటకు వెళ్ళిపోమంది. మేము వెళ్ళిపోదాం డైరెక్ట్ మేడమే క్లాసు వాళ్ళకి బయట తీసుకుపోయి వేసుకున్నాం అదే చెప్పింది. థర్డ్ డే ఏం చేసింది, ఇక మీరు మారరు అని మేడం అందరికీ కలిపి క్లాస్ చెప్పింది.